హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో. అగ్నిబాణ్ రాకెట్ను రూపొందించిన ప్రైవేటు స్టార్టప్ కంపెనీ పేరు ఏమిటి? ఆన్సర్ సి, అగ్నికుల్ కాస్మోస్. అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం అవ్వడం ద్వారా ఇస్రో ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడం. భారత్ ఏ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ బి, రుద్ర M2. రుద్ర M2 మిసైల్ను ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ సి, చండీపూర్ టెస్ట్ రేంజ్, ఒడిశా. రుద్ర M2 మిసైల్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ సి, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO. రుద్ర M2 మిసైల్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, శత్రు నిఘా రాడార్లను లక్ష్యంగా చేసుకోవడం. భారత వాయుసేన IAF ఈ క్రింది వాటిలో ఏది సాధించింది? నైట్ విజన్ గూగుల్స్ NVG సాయంతో తక్కువ వెలుతురు ఉన్న సమయంలో C-130J రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఈ ఘనత ఎక్కడ సాధించబడింది? ఆన్సర్ బి, తూర్పు సెక్టార్. ఎయిర్ ఫోర్స్ బేస్లో భారత వాయుసేన ఎక్స్పెడిషన్ ఏ కార్యక్రమంలో పాల్గొంది? ఆన్సర్ బి, రెడ్ ఫ్లాగ్ 25. రెడ్ ఫ్లాగ్ 24 ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఏ, ఎయిల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్, అలస్కా, USA. తెలంగాణ రాష్ట్ర గేయం మొత్తం ఎంత నిడివి ఉంది? ఆన్సర్ సి, 13.30 నిమిషాలు. తెలంగాణ రాష్ట్ర గేయం రచయిత ఎవరు? ఆన్సర్ సి, అందెశ్రీ. జయ జయ హే తెలంగాణ గేయంలో మొత్తం ఎన్ని చరణాలు ఉన్నాయి? ఆన్సర్ సి, 12. తెలంగాణ రాష్ట్ర గేయం మొదటి చరణంలో 10 జిల్లాల అనే పదాన్ని ఏ పదంతో మార్చారు? ఆన్సర్ సి, పదపదాన. తొలగించిన నవాబుల పదానికి బదులుగా ఏ కొత్త పదాన్ని చేర్చారు? ఆన్సర్ ఏ, భాగ్యనగరి. 18 ఏళ్ల భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఏ టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించారు? ఆన్సర్ సి, నార్వే చెస్ టోర్నమెంటు. ప్రజ్ఞానంద ఏ దేశంలో జరుగుతున్న టోర్నీ 3వ రౌండ్లో మాగ్నస్ కార్ల్సన్పై విజయం సాధించాడు? ఆన్సర్ డి, నార్వే. ప్రపంచ నంబర్ 1 చెస్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ సి, మాగ్నస్ కార్ల్సన్. ప్రతి సంవత్సరం మే 29వ తేదీన ఏమి జరుపుకుంటారు? ఆన్సర్ బి, అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ ఇంటర్నేషనల్ డే మరో ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ బి, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం దినోత్సవం. మొదటి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ సి, 1948. ఈ సంవత్సరం అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ సి, భవిష్యత్తుకు తగినది కలిసి మెరుగ్గా నిర్మించడం. ప్రపంచ ఆకలి దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి, మే 28. ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ బి, ది హంగర్ ప్రాజెక్ట్ అనే లాభరహిత సంస్థ. 2024 సంవత్సరం ప్రపంచ ఆకలి దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ బి, అభివృద్ధి చెందుతున్న తల్లులు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచం. ప్రపంచవ్యాప్తంగా ఆకలి బాధితుల సంఖ్య ఎంత? ఆన్సర్ సి, 811 మిలియన్లు. మేజర్ రాధికా సేన్ 2023లో ఏ అవార్డును అందుకున్నారు? ఆన్సర్ ఏ, మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్. మేజర్ రాధికా సేన్ ఈ అవార్డును ఎందుకు అందుకున్నారు? ఆన్సర్ డి, ఏ మరియు బి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో సైనిక కార్యకలాపాల్లో ఆమె ధైర్యం. బి, మహిళలు, బాలికల హక్కుల కోసం ఆమె చేసిన కృషి. జ్యోతి రాత్రే ఎవరెస్ట్ శిఖరాన్ని జయించి చరిత్రలో ఏ రికార్డును సృష్టించింది? ఆన్సర్ ఏ, అత్యంత వృద్ధ భారతీయ మహిళ ఎవరెస్ట్ అధిరోహకురాలు. ఆర్తికి ఏ అవార్డు లభించింది? ఆన్సర్ ఏ, అమల్ కూన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు. ఆర్తి ఈ అవార్డును ఎందుకు అందుకుంది?
ఆన్సర్ డి. బి మరియు సి. ఆమె ప్రభుత్వ రిక్షా చొరవలో పనిచేసింది. ఆమె ఇతర యువతులకు స్ఫూర్తినిచ్చింది. మన్దీప్ సింగ్ ఏ పోటీలో విజయం సాధించాడు? ఆన్సర్ ఏ. రష్యన్ మిలిటరీ యుద్ధ ట్యాంకు రేసుల ఛాంపియన్షిప్. మన్దీప్ సింగ్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ బి. భారతదేశం. జేఎన్యు శాస్త్రవేత్తలు ఏమి అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ ఏ. మలేరియాకు కొత్త టీకా. టోక్యో విశ్వవిద్యాలయం ఏమి సాధించింది? ఆన్సర్ డి. ఏ మరియు బి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీని స్థాపించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. ఈ అబ్జర్వేటరీకి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ ఏ. అటాకామా అబ్జర్వేటరీ, టిఏఓ. కొలంబో ప్రక్రియ ఏ రకమైన సంస్థ? ఆన్సర్ ఏ. ప్రాంతీయ సలహా సంస్థ. చాడ్ యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఏ. మహమ్మద్ ఇద్రిస్ డెబీ. చాడ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ. ఉత్తర మధ్య ఆఫ్రికా. పాపువా న్యూ గినియాలో విధ్వంసకర కొండచర్యను దృష్టిలో ఉంచుకొని భారతదేశం ఎంత తక్షణ సహాయక నిధులను ప్రకటించింది? ఆన్సర్ ఏ. $1 మిలియన్. జర్మన్ రచయిత జెన్నీ ఎర్ఫెస్బెక్ మరియు అనువాదకుడు మైకెల్ హోఫ్మన్ ఏ నవలకు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ బోకర్ బహుమతిని గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ. కైరోన్. కైరోన్ నవల ఏ భాషలో రాశారు? ఆన్సర్ ఏ. జర్మన్. 10వ ప్రపంచ జలవేదిక ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ. బాలి, ఇండోనేషియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.